వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మాధవిలత గారు అంటే కోంపెల మాధవిలత హైదరాబాదు బీజేపీ అభ్యర్థిపై ఒక పోలీస్ కేసు నమోదైందండి మలక్పేట పోలీస్ స్టేషన్లో. అసలు ఆ కేసు వివరాలు ఏంటి, ఎందువల్ల నమోదు చేశారంటే మొత్తం బీజేపీ అందరూ కూడా 400 సీట్లు పైనే సంపాదించాలి, దాన్ని గెలుపొందాలి అని చెప్పేసి ఒక లక్ష్యంగా పెట్టుకున్నారండి. అంటే నియర్లీ 2/3 మెజార్టీ కావాలి బీజేపీ ఇండిపెండెంట్గా. దక్షిణ భారతదేశంలో కొద్దిగా బీజేపీకి పేరు తక్కువ ఉండటం, అలాగే అక్కడ ప్రాతినిధ్యం లేకపోవడంతో దక్షిణ భారతదేశం అంటే సౌత్ ఇండియాపై వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారండి. దట్టు హైదరాబాద్లో ఆల్రెడీ 4 స్థానాలు ఉన్నాయి మనకు తెలుసు. అయితే ప్రత్యేకమైన ఈ స్థానాల్లో మొత్తం 17 స్థానాల్లో ప్రత్యేకమైన ఒక స్థానం మీద బీజేపీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారండి, అదే హైదరాబాదు. ఎందుకంటే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అక్కడ పోటీ చేయడంతో అతన్ని ఎలాగైనా సరే ఓడించాలని చెప్పేసి సోషల్ మీడియాలో అన్ని యూట్యూబ్లు కూడా ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆవిడ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అలాగే విరంచి హాస్పిటల్ అధినేత్రి కూడా ఆవిడ. దీంతో బీజేపీ వాళ్ళు మాధవిలత గారిని సెలెక్ట్ చేశారు బీజేపీ అభ్యర్థిగా. ఆవిడ కూడా తన ప్రచార శైలి డిఫరెంట్గా చేసి అందరినీ ఆకట్టుకున్నారు కూడా అండి. అసదుద్దీన్ ఓవైసీని కూడా నేను ఒక గుడికి రప్పించాను, ఆంజనేయ స్వామి గుడికి రప్పించాను, నేనంటే భయపడ్డాడు అని చెప్పేసి ఆవిడ చాలాసార్లు ఒక డిఫరెంట్ మీటింగ్స్లో కూడా చెప్పిందండి ఇది. అయితే ఒక పోలింగ్ కేంద్రం పోలింగ్ బూత్ నెంబర్ 122 అజంపుర ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది అక్కడ ముస్లిం మహిళలు ఉన్నారండి. ఈ ముస్లిం మహిళలు ఆవిడకి అనుమానం వచ్చి ఆ వెరిఫికేషన్ చేసిందండి. అంటే బురకాలు ఉంటే జనరల్గా ముస్లింలందరూ కూడా ఆ మహిళలు బురకాలు వేసుకుంటారు. నేను మహిళల్ని కాబట్టి వాళ్ళని ముస్లిం మహిళల్ని నేను చెక్ చేశాను, దాంట్లో తప్పేంటి, నాకు ఆ హక్కు ఉందని చెప్పేసి మాధవిలత గారు వాదిస్తున్నారు. అయితే ఈ అసదుద్దీన్ ఓవైసీ గారు మాత్రం ముస్లిం మహిళల యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి మలక్పేట పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన ఎలక్షన్ కమిషనర్ జిల్లా ఎలక్షన్ కమిషనర్ అటువంటి రోనాల్డ్ రోజుకి కూడా కంప్లైంట్ ఇచ్చారు. అయితే రోనాల్డ్ రోజు గారు మలక్పేట సిఐ గారు చెప్పి మాధవిలత గారి మీద కంప్లైంట్ నోట్ చేయమని చెప్పారండి. ఏ సెక్షన్ మీద? ప్రజా ప్రాతినిధ్యం చట్టం 132 ప్రకారం 171 ఆఫ్ సి, 186, 501 ఆఫ్ సి ఈ యొక్క సెక్షన్ ప్రకారం అజంపుర పోలింగ్ బూత్లో మహిళలు మనోభావాలు దెబ్బతిన్నందుకు ఇవి కేసు నమోదు చేశారు. అయితే ఈవిడ చెప్పింది, మాధవిలత గారు చెప్పేది ఏమిటంటే నేను మహిళలు అని చెప్తున్నారు, మనోభావాలు ఏముంది అంటే జనరల్ వీళ్ళు ఏమంటారంటే అంత డౌట్ ఉంటే అక్కడ పోలింగ్ ఏజెంట్లు ఉంటారు, అలాగే అక్కడ మీకు ఆర్ఓ ఉంటాడండి. ఇది ఆర్ఓ గారు ఉంటారు, వాళ్ళకి చెప్పి తనకు డౌట్ ఉంటే వాళ్ళ చేత వెరిఫై చేయించాలి. కానీ రిటర్నింగ్ ఆఫీసర్ అక్కడ ఉంటారు, అక్కడ పోలింగ్ ఆఫీసర్ పిఓ ఉంటారు, పోలింగ్ ఆఫీసర్ ఉంటారు. ఈ పోలింగ్ ఆఫీసర్తో చెప్పి వెరిఫికేషన్ చేయించవచ్చు. కానీ తనే డైరెక్ట్గా వెళ్ళి అంటే వెరిఫై చేయడం ముస్లిం మనోభావాలు దెబ్బతీయడం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారన్నమాట అండి. అయితే మొత్తానికి ఏమిటంటే ఈవిడ సంచలనంగా మారారు. ఈ కేసు మొత్తానికి ఏం జరుగుతుందో చూడాలి. 400 సీట్లు రావాలని కోరుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. సౌత్ ఇండియాలో కూడా అంటే పట్టు సాధించాలని, ఎస్పెషల్లీ తెలంగాణలో వాళ్ళు అనేది ఏంటంటే మొత్తం 17 సీట్లకి 12 పైనే సీట్లు సాధిస్తామని అంటున్నారండి. చూడాలి మరి ఏం చేస్తారో. బీఆర్ఎస్ గురించి మనకు తెలుసు. ఇదివరకైతే బీఆర్ఎస్ వాళ్ళు కారు సారు 16 అని అన్నారు. మరి ఇప్పుడు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ మనకి అధికారంలోకి వచ్చింది, మరి బీఆర్ఎస్ వెనకబడిందా లేకపోతే ఏం జరగబోతుంది? ఈ మాధవిలత గారి కేసు ఏమవుతుందో చూడాలి. అయితే వీళ్ళందరూ కూడా తప్పకుండా అంటే ఆవిడ చేసిన తప్పు కాదని ఈ బీజేపీ వాళ్ళు అంటున్నారు. లేదు కేసు నమోదు చేశారంటే అర్థం తప్పు చేశారని అంటున్నారండి. చూడాలి మరి ఏం జరుగుతుందో.